హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాన్. యూఆర్ వాచింగ్ ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కోనసీమ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. అదేవిధంగా కోనసీమ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో కోనసీమ అంటే ఏంటి, కోనసీమకి కొబ్బరి ఎలా వచ్చింది అన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్పబోతున్నాను. పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోనసీమ ఈ పేరు వినగానే ఆనందం, మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఎందుకంటే చుట్టూ పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, గోదావరి అందాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గోదావరి నది ప్రాయులైన వశిష్ఠ గోదావరి, గౌతమి గోదావరి మధ్య ప్రాంతమే కోనసీమ. కోన అనగా మూల అని, సీమ అనగా ప్రదేశం అనే అర్థం వస్తాయి. కోనసీమకు ముఖద్వారం రావులపాలెంలో ఉంది. దీనినే గేట్వే ఆఫ్ కోనసీమ అని కూడా పిలుస్తారు. కోనసీమలో ముఖ్య ప్రాంతాలు అమలాపురం, రావులపాలెం, ముమ్మిడివరం, అంబాజీపేట, రాజోలు, ముక్తేశ్వరం, కొత్తపేట. రావులపాలెం బనానా మార్కెట్ ప్రపంచ ప్రసిద్ధి చెందినది. కోనసీమకు కొబ్బరి చెట్లు ఎలా వచ్చాయంటే 3 శతాబ్దాల క్రితం సముద్రం నుంచి కొట్టుకొచ్చిన కొబ్బరికాయల ద్వారా ఈ ప్రాంతంలో కొబ్బరి సాగు మొదలైందనేది ఇక్కడ ఉన్న కథనం. కొబ్బరి పెంపకంలో ప్రపంచంలోనే భారతదేశంది మొదటి స్థానం. దేశంలో రాష్ట్రం 4వ స్థానంలో ఉంది.
చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరో లేటెస్ట్ కోనసీమ గురించి, యానం గురించి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో లేటెస్ట్ వీడియో ముందుకు. Until then, keep smile, be happy.